అదేందో ఏమో గాని ఏడికన్నా దేవుని కాడికి పోదాము, పని మీద ఓ ఊరికి పోదాము అని అడిగితే ఆ పని ఉన్నది, లీవ్ దొరుకుతలేదు, పని పాట లేదనుకుంటున్నావా అన్నట్టు మాట్లాడుతుంటారు చాలా మంది. అదే గోవాకు పోదామా అని అడిగి చూడుర్రి, బస్తాలు సర్దుకొని పోదాం అని అంటుంటారు చాలా మంది. మరి ఇక గంతగానం కమాలు ఉన్నదట అక్కడ గోవా సల్లగుండా. సరే దాని ముచ్చట అట్లా ఉండనివ్వరు కానీ ఇగో ఒక్కసారి గీ ముచ్చట చూడుర్రి. కుక్క రేట్లు తక్కువని చూడదగ్గ బీచ్లు ఉంటాయని మనోళ్ళు అంటే చాలు గోవాకు ఉరుకుతుంటారు. ఏ మాట కా మాట అందరికంటే ఎక్కువ మనోళ్ళ గిరాకీ ఎక్కువ ఉంటది అక్కడ. అయితే ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే ఇప్పటి సంది అందమైన బీచ్ల కొరకు ఏకు బీచ్ హోటళ్ల కొరకు గోవాకే పోయే అవసరం లేదట. మన దగ్గర కూడా అచ్చం గోవా బీచ్ల తీరుగా చేస్తానరట. ఏపీలో ఉన్న బీచ్లను అచ్చం గోవా తీరుగా చేసేందుకు సర్కారు వాళ్ళు అన్ని తీర్ల తయారైతాండ్రు. తొలుత విశాఖపట్నం బీచ్లల్లా బాపట్ల దగ్గరున్న సూర్యలంక బీచ్ల సముద్రం ఒడ్డున అన్ని తీర్ల సవలతులు చేస్తానరట. అచ్చం గోవాలో ఉన్నట్టే బీచ్ పక్కపోంచే ఉండే గుడిసెల సోంటి హోటళ్లలో ఊకొని తినొచ్చట, తాగొచ్చట, తిన్నది అరిగిందాకి ఎగురొచ్చట. అయినా మనోళ్ళ పైసలన్నీగా గోవాకు పోవుడేంది? మనకన్య సముద్రం ఉన్నది, ఇక్కడనే గోవా తిరిగి చేస్తే మన ఆమ్దాని మనకే ఉంటది కదా అని ఆలోచనలు చేస్తున్నారట. అయితే గోవా తీరుగా మన దగ్గర బీచ్లల్లా తాగుడు తినుడు నడిజాము రాత్రి దాకా నడవదు. పొద్దుగాల 10 నుంచి మాపటి 8 దాకానే పర్మిషన్లు ఇస్తారట. ఏమైనా అమరావతికి ఏంచి హైదరాబాద్కి ఏంచి మాపటీలు బస్సు ఎక్కితే 15 గంటలు పానసరం పడుకుంటూ పోవాలి గోవాకు పోవాలంటే. మన దగ్గర సముద్రం లేదా, బీచులు లేవా? బండి ఎక్కితే 4 గంటలలో బాపట్లలో దిగుతాం అనుకుంటారట పబ్లిక్. కానీ తాగుడు తినుడు పెడితే లొల్లులు కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది. అందుకే పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా పెట్టాలి అని కోరుకుంటారట ఇంగితమైంది.